మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ పెంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వాలచెర్ల గ్రామం. దాదాపు 100 ఎకరాల్లో రైతులు మూకుముడిగా గోరుచిక్కుడు పండిస్తూ మంచి లాభాలని ఆర్జిస్తున్నారు. కూరగాయల సాగు నేటి తరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇది గమనించిన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వాలచెర్ల గ్రామ రైతులు 10 ఏళ్లుగా కూరగాయలను పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో గోరుచిక్కుడుకు నిలకడైన ధరలు ఉంటుండటంతో ఈ గ్రామంలో ప్రతి రైతు గోరుచిక్కుడును సాగు చేస్తుంటారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పెద్దగా చీడపీడలు ఉండవు. ఈ పంట వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ నీటి ఎద్దడిని తట్టుకుని ఖచ్చిత దిగుబడిని ఇస్తుంది. కాబట్టి రైతు ఆదినారాయణ రెడ్డి గత 10 ఏళ్లుగా గోరుచిక్కుడును సాగు చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గత 10 years నుంచి ఈ గోరుచిక్కుడు అంటే మటికలు అంటాం మా ఏరియాలో, ఈ పంట కొత్తగా సాగు చేస్తున్నాము. కూరగాయల వల్ల పెద్దగా లాస్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు. మామూలుగా మినుము అలసం చేసి పంటలు వర్షాధారం లేక నష్టపోయే కన్నా సమ్మర్ సీజన్లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఈ గోరుచిక్కుడు సాగు చేస్తాము. ఈ ఎకరాకు వచ్చేసరికి 8 kg చొప్పున విత్తనాలు ఎదబెడతాము. సాలకు మధ్య వచ్చేసరికి 24 అంగుళాలు పెడతాము. ఇది ఎకరాకు దిగుబడి వచ్చేసరికి కోతకి 10 క్వింటాలు వస్తుంది. 5 కోతలు లేదా 6 కోతలు వస్తాయి ముందుగా వేసుకున్నప్పుడు. ఈ మధ్యకాలంలో కొంత వైరస్ అనేది వస్తుంది. ఈ వైరస్ నివారణ కోసం మన వ్యవసాయ శాఖ దిగి కొంచెం మందులు పిచికారీ చేసినట్లయితే ఆ వైరస్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. రైతులకైతే రేటు 20 రూపాయలుగా ఉన్నదంటే 10 రూపాయలు మిగులుతాయి. 20 రూపాయలకు తగ్గిందనుకో కిలో మనకనేది లాస్ వస్తుంటుంది. కూరగాయ అనేది ఇప్పుడు కూడా రేటు ఉంటే మటుకు మనకు మంచి ఆదాయం. రేటు లేని పరిస్థితుల్లో కొంచెం ఖర్చులు రావు, కూలి వాళ్ళ వరకే వస్తున్నాయి. గొర్రు 20 తోలుకొని గుంటకు తోలు పెట్టుకోవాలా. మనం వేసే పొలమని గుంటకు తోలి తర్వాత చాద కట్టుకోవటమో లేదా వర్షం పడ్డప్పుడు ఎకరాకి 8 కిలోల చొప్పున కొంచెం మందు అంటే ఎకరాకి 8 కిలోల మందు 8 కిలోల గింజలు చొప్పున ఎదబెట్టుకోవాలా. ఎదబెట్టంటే 24 అంగుళాల చొప్పున ఎదబెట్టుకోవాలా. ఎదబెట్టుకున్న తర్వాత దుక్కికి మామూలుగా మందుకు మొత్తానికి దాదాపుగా 5-6 వేలు ఖర్చు అవుతుంది. తర్వాత కూలీలు వచ్చేసరికి ఒక మనిషికి వచ్చేసరికి 250 రూపాయలు దాకా పడుతుంది కూలీ. దిగుబడి మటుకు ఎకరాకు కోతకు 10 క్వింటాలు వస్తుందండి. కేజీ 20 రూపాయల చొప్పున 25 చొప్పున 35 రూపాయలు కూడా పడింది. ఈ మధ్యకాలంలో 30-40 రూపాయలుగా పడింది. మనకు రేటు 20 రూపాయల పైన పెరిగే కొంది మనకు రేటు అనేది ఆదాయం వస్తుంది. నేను సంవత్సరానికి దాదాపు 60 ఎకరాలు పొలం వేస్తుంటాను. ఈ 60 ఎకరాల్లో దాదాపు ఈ సమ్మర్ సీజన్లో 10 ఎకరాల వరకు ఓన్లీ గోరుచిక్కుడు మాత్రమే వేస్తుంటాను. ఈ గోరుచిక్కుడు వచ్చిన ఆదాయం అన్ని నెక్స్ట్ మళ్ళీ మినుము బొబ్బర వీటికి ఆదాయంగా మలుచుకోవటం, మిర్చికి వాటికి మన ఖర్చులకు ఉపయోగపడుతుంది. దిగుబడి వచ్చేసరికి మాకు వచ్చిన పంటలు ఎక్కువగా సంవత్సరానికి 5-6 లక్షలు మిగులుతుంటాయి ఈ మేము వేసే పొలం మొత్తం మీద. ఈ పంటకి పేనుబంక లేదా గజ్జి తెగులు లాంటిది వస్తుంది. వీటికి ఫ్లోర్ అనేది ఎకరాకు ఒక లీటర్కి వచ్చేసరికి 3.5 ఎకరాకు వస్తుంది. ఈ లీటర్కు తీసుకొచ్చి పిచికారీ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎస్పేట్ కలుపుకుంటుంటే మనకు దోమపోటు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. దోమపోటు దీనికి ప్రధాన శత్రువు. ఈ దోమపోటు రాకుండా ఉండాలంటే ఎస్పేట్ లేదా థయామెథాక్సామ్ అవి 2 కలుపుకొని కొట్టుకుంటే మనం పిచికారీ చేసినప్పుడు పైరు బాగుంటుంది. మనకి ఎటువంటి తెగులు కూడా రాదు, ఆశించదు కూడా. వీటికి మందు అనేది కొట్టం. దాదాపు ఇది తినేది కూరగాయలు కాబట్టి ఇదేంటి ఫస్ట్ టైం ఒక్కసారి పిచికారీ చేస్తారు. ఇంతకుముందు అసలు అది కూడా కొట్టేవాళ్ళం కాదు. గత 10 years బిఫోర్ మందు కూడా కొట్టేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో కొంచెం మందు జబ్బులు వస్తున్నాయి కాబట్టి అదేనా కొట్టాలని కొడుతున్నాం. ఒక్కసారి మాత్రమే కొడుతున్నాం. 1 కిలో గోరుచిక్కుడు విత్తనాలు వచ్చేసరికి 300 రూపాయలు పడుతుంది. మనం వేసిన వారానికి అంటే 7 రోజులకు మొక్క వస్తుంది. మొక్క వచ్చిన తర్వాత 21 రోజులకు మనం పూత దశలో నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టిన తర్వాత 60 రోజుల తర్వాత మనకు క్రాప్ అనేది కటింగ్ వస్తుంది. 60 రోజుల తర్వాత 5 కటింగ్లు వస్తాయి. ఒక కటింగ్ వచ్చేసరికి 8 రోజులు లేదా 10 రోజులకు ఒక కటింగ్ చొప్పున వస్తాం. 5 లేదా 6 కటింగ్లు అనేది వస్తుంది. ప్రతి కటింగ్కి వచ్చేసరికి 15 లేదా 18 బస్తాలు దొరుకుతాయి. ఒక ఎకరాకు వచ్చేసి 18 బస్తాలు చొప్పున దిగుతుంది. బస్తా వచ్చేసి 70 కేజీలు 75 కేజీలు చూసుకున్న కాటా వస్తుంది. గోరుచిక్కుడు పంట కాలం 4 నెలలు. నాటిన 60 రోజుల నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. 8 నుంచి 10 రోజులకు ఒక కోత కోస్తుంటారు. ఇలా పంట పూర్తయ్యేసరికి 5 నుంచి 6 కోతలు వస్తాయి. కోసిన ప్రతిసారి తక్కువలో తక్కువ 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అంటే ఎకరాకు 50 నుంచి 60 క్వింటాళ్ల దిగుబడి అన్నమాట. మార్కెట్లో సగటు కిలో ధర
20 రూపాయలు వేసుకున్నా 1,20,000 ఆదాయం వస్తుంది.